హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వేటలో ఉన్నాం. వేటలో చేప అయితే నా చేపనైతే ఏ విధంగా తీస్తున్నాం వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మనమైతే 5 డేస్ వేటకి అయితే వచ్చాం. 5 డేస్లో అయితే మనకి 3 డేస్ అయితే అవుతుంది. 3 డేస్లో చేపలు అయితే ఎక్కువగా పడలేదు. ఒక 100 కిలోల నుంచి 150 కిలోలు పైగా పడ్డా మనకు. అదే కింగ్ పీసులు కానీ 300 కిలోలు పడ్డావు అనుకో, అమౌంట్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది మనకు. ఒక 10,000 నుంచి 15,000 పైగా దొరకవచ్చు. ఇంకా 2 డేస్ ఉంది కదా, 2 డేస్లో ఎన్ని చేపలు పడతామైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఆ చేప ఏం చేప, ఏ విధంగా తీస్తామో, అది గేలముళ్ళేసి ఏ విధంగా బోట్లోకి లాక్కుంటాము, గేలముళ్ళు ఏ విధంగా తెప్పిస్తామని కూడా చూపిస్తాను. ఆ చేప అయితే బోట్ దగ్గరికి వచ్చింది. బోట్ దగ్గరికి వచ్చి మళ్ళీ తాడైతే లోపలికి లాగింది. మా అన్నీ అయితే గేలముళ్ళు అయితే వేస్తాడు. ఇప్పుడు గేలముళ్ళు వేసి అయితే బోట్లోకి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చేపనైతే కొట్టాలి. కొడితే కదలకుండా ఉంటున్నప్పుడు మనం గేలముళ్ళు తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదే చేపనైతే నేను కొడుతున్నాను కదా, కొట్టిన తర్వాత అప్పుడు గేలముళ్ళు అయితే నేను తీస్తాను. ఆ చేపని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఎత్తు ఎన్ని కిలోలు వస్తుందో, ఒక 5 కిలోల నుంచి 6 కిలోలు పైగా రావచ్చు ఆ చేప అయితే. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.